దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం దురదృష్టకరమని, అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరినట్లు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తమ పిటిషన్పై త్వరగా తేల్చాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరుతున్నామని వినోద్ చెప్పారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్పై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు పడ్డట్లే అని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ ప్రతిమా కాంప్లెక్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, అనవసరంగా తనపై బురద జల్లుతున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. నాకు సంబంధం లేదండి. ఇప్పుడు రాజకీయాలు కూడా నాకు చాలా మంది నా మీద చెప్పారు. వాళ్ళు అన్నారు ఎల్ఎన్టీ పేరేందో మన మేడిగడ్డ సబ్ కాంట్రాక్టరు మీ బంధువు అని ఒక ఆయన అంటాడు. తర్వాత ఇక్కడికి జరిగింది దానికి నీదే అని అంటారు. అంటే రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు దీని ఏమంటారు, బురద జల్లడం అంటారు. ఆ జరిగిన సంఘటన కదా, వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పిండు, అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండు. తర్వాత దాంట్లో వందలాది మంది పనిచేస్తారు, వాళ్ళకనే జీతాలు బతకాలి. నాకేం తెలియదు దాని గురించి. ఐఎమ్ నో వేర్ కన్సర్న్. అర్థమే కదా, బంధువులు అన్న మాట అయితే నిజమే కదా. ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఈజ్ ఓన్ రిలేషన్స్ కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాది వృత్తి తర్వాత రాజకీయాల్లో వచ్చినా, నాకేం సంబంధం లేదు, దానికి ఎలాంటి సంబంధాలు నాకు లేవు. నా గురించి వెళ్ళి ఎవరినైనా అడగండి, నా గురించి వెళ్ళి చెప్తారు కదా వాట్ టైప్ ఆఫ్ ఏ పొలిటీషియన్ ఐ యామ్. ఉంటాయి ఇప్పుడు బంధువులు అంటే చాలామంది బంధువులు ఉంటారు. ఇప్పుడు నేను మొన్న చెప్పిన నా గురించి వెళ్ళి గిట్లే ఆరోపణ చేస్తే, ఎవరు బోయినపల్లి సరిత అని ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, వినోద్ కుమార్ ఇప్పించిందని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఒక 2-3 రోజులు మొత్తం రాసింది నాకు. బోయినపల్లి వినోద్ కుమార్కును ఈ దేశంలో బొచ్చడి మంది బోయినపల్లి ఉన్నారు. 4 రోజులు దాకా నేనే ఇప్పించిన అంటే మొత్తం ప్రపంచం తిరిగింది. ప్రపంచం మొత్తం చెప్పుకొచ్చాను బోయినపల్లి వినోద్ కుమార్, బోయినపల్లి సరిత అని. ఆఖరి చూస్తే కేసీఆర్ గారి మేనల్లుడు భార్య ఆమె. మన ఇదే మీడియా చెప్పాలి కదా, అయ్యో పాపం వినోద్ కుమార్ చుట్టాం కాదు ఈమె అని చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఎవరు మాట్లాడరు.